శ్రీమాత్రే నమః. ఈ 2025 విశ్వావసనామ సంవత్సరంలో మిథున రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఆదాయం 14, ఖర్చు 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3గా గోచరిస్తుంది ఈ రాశి వారికి. ఈ రాశి వారికి గురుడు ఈ సంవత్సరం అంతా కూడా జన్మంలో ఉండడం, అలాగే శని కూడా శుభ ఫలితాలను ఇవ్వడం, రాహుకేతులు కూడా శుభ ఫలితాలను ఇచ్చినప్పటికీ కూడా పాపగ్రహాలు అవ్వడం వలన మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి కొన్ని రంగాల వారికి అనుకూలం, కొన్ని రంగాలకి ప్రతికూలం అని చెప్పచ్చు. స్త్రీ పురుషులకు కూడా గ్రహ ప్రభావం చేత యోగదాయకంగా ఉంటుంది. మంచి ఆలోచన శక్తి, శక్తికి మించిన పనులు చేయుట, ఇతరులకు మంచి సలహాలు ఇచ్చుట, ఆలోచన శక్తి చేత ఎలాంటి సమస్యలైనా పరిష్కారం జరిగి లాభిస్తాయి. యుక్తి చాతుర్యంతో నష్టద్రవ్య లాభాన్ని పొందుతారు. అలాగే సాంఘికంగా మంచి ఔన్నత్యం కలుగుతుంది, ఆరోగ్యం చక్కబడుతుంది, సంతానం, కుటుంబ రీత్యా ఊహించినటువంటి కొన్ని సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. గృహంలో సంవత్సర ప్రారంభంలో వివాహాది శుభకార్యాలు జరుగును. ధన ఒత్తిడి ఉన్నను తట్టుకోగలుగుతారు. సంఘంలో గౌరవాదులు పెరుగును. స్త్రీ మూలక సమస్యల వలన కొంత మనస్తాపం కలిగిస్తాయి. పితృవర్గ వర్గీయుల వల్ల ఒత్తిడి కలతలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే కొద్దిగా మధుమేహాది రోగాలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. అలాగే ఆప్తమిత్రులతో కలహాలు, గృహ నిర్మాణాలు కలిసి వచ్చుట, నూతన గృహ నిర్మాణం లేదా ఇళ్ల స్థలాలు కొనుట ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు యోగకాలం అనే చెప్పవచ్చు. కానీ ఉన్నటువంటి రంగాల్లో వారికి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ సంవత్సరం ఉద్యోగులకు అన్ని విధాలా లాభిస్తుంది. పనికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి ప్రమోషన్స్ తో కూడిన బదిలీలు, అలాగే ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి కంపెనీలందు పనిచేయ వారికి యాజమాన్యం యొక్క మన్ననలు పొంది మంచి లాభాలు పొందుతారు. ప్రత్యేకమైన హోదాతో మరొక చోటికి బదిలీ అవుతారు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే పర్మనెంట్ కాని వారికి కూడా ఈ సంవత్సరం తప్పకుండా పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం అనుకూలమే. ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. అధిష్టాన వర్గంతో మైత్రి, మిమ్మల్ని గుర్తించి పార్టీలో ఏదో ఒక పదవి ఇవ్వడం, మీరు చేయు పనుల వలన మీరు పేరు ప్రఖ్యాతులు పెరుగును. అలాగే ఎన్నికల్లో పోటీ చేసిన మంచి మెజారిటీతో కూడా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం కళాకారులకు గురుబలం అంతంత మాత్రమే చెప్పవచ్చు. సప్తమ రాజ్యాధిపత్యంలో ఉండడం చేత వీరికి అంత అనుకూలత ఉండదు. శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. నూతన అవకాశాలు చేజారిపోవడం, మీకు రావాల్సిన వాటిని చివరిలో వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం, టీవీ సినిమాల్లో ఉన్న వారికి కూడా అపజయాలు తప్పవు. అలాగే ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా యోగకాలమే. పట్టిందల్లా బంగారం అన్నట్లుగా హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు కూడా మంచి లాభాలను పొందుతారు. మంచి వ్యాపారాలు జరిగి చక్కటి లాభదాయకమైన సమయంగా చెప్పవచ్చు. బిల్డింగ్ నిర్మాణంలో ఉన్న వారికి నూతన కాంట్రాక్టులు రావడం అన్ని విధాల లాభదాయకం. సరుకులు నిల్వ చేయ వారికి కూడా లాభాలు పొందడం, సరుకుల రేట్లు పెరిగి వారికి మంచి లాభాలను పొందేటువంటి అవకాశం కూడా ఉంది. బంగారు వెండి వ్యాపారాలకు కూడా బాగుంటుందని చెప్పవచ్చు. ఈ సంవత్సరం విద్యార్థులకు విద్యకారకుడు జన్మస్థానంలో సంచారం వలన విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ఊహించని మార్కులు రాకపోవడం, ఉత్తీర్ణులు అవ్వడం జరుగుతుంది. ఇంజనీరింగ్, మెడికల్, బిఈడి ఇలాంటి ఎంట్రన్స్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కూడా మంచి ర్యాంకులు పొందాలి అనుకున్నా కూడా కోరిన సీట్లను అయితే పొందలేరు. విదేశీ చదువులు కూడా రాణించేటువంటి అవకాశం లేదు. క్రీడాకారులకి మాత్రం అంతంత మాత్రంగా అలా నెట్టుకు రావడం జరుగుతుంది. విజయాలు సాధించి అవకాశాలు వచ్చేటంత వరకు మాత్రమే బాగుంది. కానీ వారు మంచి లాభాన్ని పొంది మంచి సత్కారాలు పొందేటువంటి అవకాశం అయితే లేదని చెప్పవచ్చు. వ్యవసాయదారులకు 2 పంటలు లాభిస్తాయి. అధిక దిగుబడి పొందడం వలన ఆర్థికంగా స్థిరపడటం, రుణాల తీరు, ప్రభుత్వ సహాయం అందుతుంది. మొత్తం మీద ఈ యొక్క మిథున రాశి వారికి సంవత్సరం అన్ని విధాల కొన్ని రంగాల వారికి అనుకూలంగా, కొన్ని రంగాల వారికి ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని విషయాలలో మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పవచ్చు. అలాగే ఈ రాశి వారికి నరఘోష, ఇతరుల యొక్క ఈర్ష్య, అసూయ, ద్వేషం అధికంగా ఉండడం చేత మంగళ శనివారాల నియమాలు మీరు కూడా పాటించి మీ ఇష్టమైన రోజు ఇష్ట దేవతను ప్రార్థించుట, అలాగే ఆంజనేయ స్వామిని పూజించుట కూడా మీకు మంచి యోగదాయకం అని చెప్పవచ్చు. శ్రీమాత్రే నమః.